వాక్యాన్ని చదివి మనకి వినిపించినటువంటి స్వాతి గారికి క్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తా ఉన్నా. తలలు వంచినట్లయితే ప్రార్థనతో దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. మా తండ్రివైన దేవ, మరణమును గూర్చినటువంటి కొన్ని విలువైన సంగతులు నీ పిల్లలకు వివరించటానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి తమను తాము మోసపుచ్చుకొనకుండా విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి ప్రతి ఒక్కరికి నీ కూడా గ్రహింపగలిగినటువంటి మనస్సును అనుగ్రహించండి. ఈ కూడిక ముగిసే వరకును కూడా తండ్రి, ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని దేవుని గ్రంథములో నుంచి పరిశోధనతో మనం తెలుసుకుందాం. మరణం అనేటువంటి పదం మనిషికి వినబడగానే మనిషి అంగీకరించినటువంటి పదం. ఎవరైనా మరణం గురించి మాట్లాడుతుంటే ఈ సమయంలో ఈ పదం ఎందుకులే అని మనిషి ఆ పదాన్ని వినటానికి కానీ మాట్లాడటానికి కానీ దాని గురించి ప్రస్తావన చేయడానికి కానీ మనిషి ఇష్టపడడు. మరణాన్ని చూసి మనిషి ఒక భయంకరమైనటువంటి బాధకరంగా, రెండవది ఒక భయంకరమైనటువంటి విపత్తుకరంగా దాన్ని భావించుకున్నాడు మనిషి. నువ్వు వద్దన్నా, నీకు ఇష్టం లేకపోయినా, నీకు నచ్చినా నచ్చకపోయినా మరణం అనేది ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా రాక తప్పదు. మనిషి యొక్క ఆలోచన తీరు ఎలా ఉందంటే, భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి శాశ్వత కాలం ఇక్కడే ఉండాలని మనిషి యొక్క ఆలోచన మనుగడ మనకు కనపడుతుంది. కానీ దేవుని గ్రంథం దగ్గరికి వెళ్ళి మనం చూస్తే ఉండిపోవాలని నీకున్న ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలని బైబిల్ చెప్తా ఉంది. ఇది దేవుని యొక్క మహాజ్ఞానం. మరి వెళ్ళిపోవాలని తెలిసినటువంటి మనం ఉండిపోవాలన్న ఆలోచనతోనే బ్రతుకుతున్నాం. కానీ వెళ్ళిపోవాలని బైబిల్ చెబుతుంది. వెళ్ళిపోతున్నటువంటి మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే, ఈ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలంటేనే మనకి ఏదో ఒక వాహనం కావాలి. ఆ వాహనం ఎక్కటానికి కొంత సొమ్ము కావాలి. అనేకమైన కండిషన్స్ ఉన్నాయి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళాలంటేనే. కానీ భూమి మీదకి వచ్చిన మనం ఏదో ఒక రోజు నువ్వెంత పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తివైనా, ఎంత ప్రాపర్టీ కలిగిన వ్యక్తివైనా, ఎంత బంధుబలగం ఉన్నటువంటి వ్యక్తి అయినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీ మరణాన్ని చూడక తప్పదని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. ఈరోజు నువ్వు సమకూర్చుకున్నటువంటి ఆస్తి, నువ్వు సంపాదించినటువంటి నీ ధనం, నువ్వు కలిగి ఉన్నటువంటి సంబంధాలు, అది ఆత్మ సంబంధమైన, రక్త సంబంధమైన, మరణం అనేటటువంటి ఈ క్రియ ద్వారా అన్ని బంధాలను తెంపుకొని, ఎలా అయితే తల్లి గర్భంలో నుంచి ఒంటరిగా ఈ భూమి మీదకి వచ్చావో, వచ్చినటువంటి నీవు ఏర్పరచుకున్నటువంటి బంధాలన్నీ కూడా ఒక రోజు తెంపుకొని వెళ్ళిపోవాలి. పుట్టుకతో కలుపుకుంటూ వచ్చావు. తల్లి, తండ్రి, అన్నా చెల్లి, ఆ తర్వాత భర్త, ఆ తర్వాత భార్య, ఆ తర్వాత పిల్లలు, ఇలాంటి అనేకమైనటువంటి రక్త బంధాలు కలుపుకుంటూ వచ్చినటువంటి నీవు మరణము ద్వారా ఏర్పడినటువంటి బంధాలన్నీ తెంపుకుంటూ ఒంటరిగా వెళ్ళిపోవాలని బైబిల్ అనేక సందర్భాలలో సేవకుల ద్వారా హెచ్చరిస్తున్న, పట్టించుకోనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మనిషి ఒక జీవిలా చనిపోతున్నాడు.
చనిపోయినటువంటి ఒక జీవికైన విలువ ఉంది, కానీ మనిషి యొక్క బ్రతుకుకు విలువ లేనటువంటి తత్వాన్ని ఈరోజు అపవాది కలిగిస్తున్నాడన్న విషయం మనిషికి అర్థం కాక మనిషి తినడానికి, త్రాగటానికి, ఎంజాయ్ చేయటానికే భూమి మీద పుట్టాననుకుంటున్నాడు. ఒక జీవిలా చనిపోతున్నాడు. ఒక విలువ లేనటువంటి బ్రతుకును మనిషి అలవర్చుకున్నాడు ఈ భూమి మీద. కానీ బైబిల్ ఈరోజు హెచ్చరిస్తున్న విషయాన్ని చూడగలిగితే, మరణించినటువంటి ప్రతి మనిషి దేవుడు చెప్పినట్టుగా మరణించకపోతే మారనటువంటి బ్రతుకుకు, పాపిగా చనిపోయినటువంటి బ్రతుకుకు యుగ యుగాలు వేతనకరమైనటువంటి ఆరణగ్నిలో శిక్ష ఉందని బైబిల్ హెచ్చరిస్తున్నా, అది ఎవరు చూశారులే, అది ఎవరికి తెలుసులే అని మనిషి అజ్ఞానంతో మాట్లాడుతున్నాడు ఈరోజు. కానీ బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట అది సత్యమన్న విషయం ఈరోజు క్రైస్తవులకే తెలియదండి. బయట వాక్యం తెలియని వాడు మాట్లాడుతున్నాడనంటే దానికి పెద్ద ఆశ్చర్యపోనక్కర్లేదు, ఎందుకంటే వాడికి వాక్యం తెలియదు కాబట్టి. ఈరోజు సంఘానికి తరతరాలుగా వస్తున్నటువంటి క్రైస్తవులే తన చావును గూర్చి, ఆ తర్వాత జరగబోతున్నటువంటి విపత్తును గూర్చి ఈరోజు క్రైస్తవులు అర్థం చేసుకోకుండా వ్యర్థంగా బ్రతికి చూస్తున్నాడు మనిషి. కానీ మరణం తర్వాత ఏం జరుగుతుందో కేవలం బైబిల్ మాత్రమే చెప్పగలుగుతుందండి. ఎక్కడ, ఏ స్థలంలో, ఏ పాఠశాలలో ఎవడు చెప్పడండి ఇది. కానీ మనిషికి ఏమర్థమైంది ఈరోజు? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోతాడు మనిషిని బైబిల్ హెచ్చరిస్తున్నా అర్థం కానటువంటి బ్రతుకును మనిషి బ్రతికి చనిపోతున్నాడు ఇవాళ. కానీ దేవుడు కోరుకుంది అది కాదు. మీరు పోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. బ్రతికున్నప్పుడు ఏం జరుగుతుందో, ఏం చేయాలో మనమే చూస్తున్నాం. కానీ ప్రియులారా, మరణం తర్వాత ఏం జరుగుతుంది? ఈ సమాజంలో బ్రతుకున్న క్రైస్తవం ఏమనుకుందంటే, మరణించిన తర్వాత మరణించినటువంటి వ్యక్తి ఏదో ఒక రోజు మా చెల్లికో, లేకపోతే మా అన్నయ్యకో, లేకపోతే నా మనవరాలకో, మరణించినటువంటి మన తాతలు ముత్తాతలు మళ్ళీ పుడుతున్నారని కల్పితమైన కట్టుకథలతో కూడినటువంటి కొన్ని చిత్రాలు చూసి ఈ క్రైస్తవం కూడా మోసపోయింది. మరణించినటువంటి మనిషి మరలా పుడతాడా? ఎక్కడైనా ఉందా చరిత్రలో? మరణించిన వాడు మళ్ళీ పుట్టడు. అప్పుడప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం, ఎవరైనా మన కుటుంబంలో చనిపోతే ఆ చనిపోయినటువంటి సంవత్సరంలో ఎవరికైనా గర్భం దాలిస్తే ఆ గర్భవాసన పుట్టినటువంటి బిడ్డ, చనిపోయిన వ్యక్తి స్త్రీ అయితే మరలా స్త్రీ పుట్టింది అనుకోండి, మనం ఏమనుకుంటాం? పోనీ మా అమ్మ చచ్చిపోయింది అనుకోని కాసేపు అనుకుందాం. ఇప్పుడు ఎవరు పుట్టారు అనుకోవాలి? కూతురు పుడితే మా అమ్మే పుట్టింది అనుకుంటాను నేను, కానీ పుట్టింది మా అమ్మ కాదు. అర్థమవుతుందా మీకు? అంటే మరణించినటువంటి వ్యక్తి మరలా పుట్టడు, అలా పుడతాడని చెప్పేటటువంటిది అబద్ధం. పుడతాడా? బైబిల్ చెప్పిందా? బైబిల్ చెప్పలేదు పుడతాడని. కానీ వేరే చోట్ల వేరే కల్పిత కథల్లో ఉన్నాయి పుడతారని, కానీ అది అబద్ధం. అందుకే అబద్ధాన్ని నమ్మినటువంటి సద్దుకాయలు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు వారి పునరుత్థానాన్ని గురించి మాట్లాడుతుంటే, యేసుక్రీస్తు అంతటి మహాజ్ఞానికే ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులై ఉన్నటువంటి వ్యక్తులు, ఆనాడు వాళ్ళను అనుసరిస్తున్నటువంటి కొందరు తెగ యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, మీరేంటయ్యా మళ్ళా పునరుత్థానం ఉందని చెబుతున్నారు, మళ్ళా పునరుత్థానం ఉందని చెబుతున్నారేంటి మీరు? అంటే మనిషికి మరొక బతుకుందా? అంటే ఖచ్చితంగా బ్రతుకుందని దేవుడు మాట్లాడుతుంటే వాళ్ళు అనుకుంటున్నారు, నేను చచ్చిపోయి మరలా లేవనెత్తబడి మరలా సమాజంలోకి వచ్చేసి బ్రతుకుతాను శరీరధారిగా అనుకున్నారు ఆనాడు ఉన్నటువంటి మనుషులు. మళ్ళొక వేళ ఏం ఆలోచన చేశారంటే, ఇదిగో నేను చనిపోతే నేను మళ్ళా ఇంకొకరు గర్భాన పడతాను మా వంశంలో, ఆ వ్యక్తిగా మళ్ళా ఆ గర్భంలో నుంచి బయటకు వస్తాననుకున్నారు మరికొంతమంది. కానీ యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి పునరుత్థానములో ఉన్నటువంటి సందర్భం, ఆ భావం అర్థం కానటువంటి సద్దుకాయలు ఏం మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి కొన్ని మాటలు చూడగలిగితే ప్రియులారా, మత్తయి సువార్త 22వ అధ్యాయము 29వ వచనములో సద్దుకాయలతో యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారు చూడండి. అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక ఏం పడుతున్నారు వాళ్ళు? పొరపాటు. అంటే యేసుక్రీస్తు వారు చెప్పేటటువంటి బోధ వాళ్ళకి అర్థం కాలేదు కనుకనే వాళ్ళు ఏం చేశారంటే పొరపాటు పడ్డారు. అసలు ఏంటి సందర్భం, ఏం జరుగుతుంది? 23వ వచనం దగ్గరికి వెళ్ళండి. పునరుత్థానము లేదని చెప్పాడు సద్దుకాయలు. ఏం చెప్తున్నారు వాళ్ళు? పునరుత్థానం లేదంటున్నారు వాళ్ళు. కానీ ప్రభు ఏమంటున్నాడు? పునరుత్థానం ఉందరా బాబు అని చెప్తున్నాడు ప్రభు. కానీ సద్దుకాయలు నమ్మట్లేదు.
ఈరోజు కూడా చాలామంది అలాగే ఉన్నారండి. ఏమంటే మనం ఎలా బ్రతికినా కూడా చనిపోతే మరలా మనకు బ్రతుకు లేదనుకుంటున్నాడు మనిషి. కానీ మనిషి ఏమనుకున్నాడంటే మరలా బ్రతుకు లేదు కానీ మరలా పుడతానుకున్నాడు మనిషి. ఒక ఆవిడ అంటుంది మొన్న ఈ మధ్య, మళ్ళీ బ్రతుకంటుంటే అస్సలు ఆడదానిగా పుట్టకూడదు నేను అంటాను. మరి ఎట్ట పుట్టాలంట? అసలు ఆడదానిగా పుట్టకూడదంటండి. మరి ఎలా పుట్టాలి? మగపిల్లల్లా పుట్టాలి. ఎందుకు మగపిల్లల్లా పుట్టాలని అడిగితే అసలు బాసప్పట్లు వేసుకొని ప్యాన్ కిందుడు ఎంత ఆగి కూర్చున్నాడు. నేను ఆడపుట్టక పుట్టబట్టకి ఇదంతా ఊడవాలి, ఇదంతా ఉతకాలి, ఇదంతా రుద్దాలి. మరి నేను ఆడతో పాటు జర్నీ చేసి వచ్చానుగా. కాబట్టి ఆడపుట్టక పుట్టినందుకు నాకు ఈ బాధ్యతలు, ఈ బాధలు ఉన్నట్టుగా మాట్లాడుతాం. మరలా ఉందా జన్మ? మళ్ళీ ఒక ఆవిడ అంటుంది, ఏమండి అసలు ఈ కుక్క బొత్తుకి ఎంత ఆయండి, దానికి ఏమైనా నిసారం ఉందా? అది ఆగి పడుకుందండి ఫ్యాన్ కింద, ఈ కూలర్ పెట్టారు, కూలర్ కింద పడుకుంది ఆయిగా. అప్పుడు అంటున్నారు వాళ్ళు, అసలు ఈ కుక్క బతుకు ఎంత హ్యాపీ అండి. హ్యాపీయా కుక్క బతుకు? మళ్ళా జనం అంటే కుక్కలా పుడతావా అంటే ఇది రాజమౌళి సినిమా ఏంటి ఏగలా పుట్టడానికి నువ్వు? సమాజం అలా మోసపోతుందండి. అంటే మనిషి యొక్క ఆత్మ ఒక జీవులోకి ప్రవేశింప చేశాడు ఆడెవడో. దేవుడు నీ ఆత్మని జీవులతో పోల్చలేదు, నీ ఆత్మను మరొక జీవులకు ప్రవేశింప చేయడు. కానీ మనిషి అనుకున్నాడు మరణం తర్వాత పునర్జన్మ ఉందనుకున్నాడు మనిషి. పునర్జన్మ లేదు, పునరుత్థానం ఉందని బైబిల్ అంటుంది. కానీ పోయిన తర్వాత ఏం జరుగుతుంది అది మనస్సును పెట్టాలి మనం. అందుకే బైబిల్ హెచ్చరిస్తున్న కొన్ని మూలాల్లోకి మనం వెళ్ళి చూడగలిగితే ప్రియులరా, కీర్తనల గ్రంథం 89వ కీర్తన 48 వచనం అంటున్నాడు, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు మరణించక తప్పదు. అంటే మరణము చూడక బ్రతుకు నరుడెవరు? నువ్వు ప్రధానివైనా, ప్రెసిడెంట్వైనా, పేదవాడివైనా, ఎట్లాంటి కేటగిరీ నీకున్నా ఏదో ఒక రోజు నీ చావు నువ్వు చూడక తప్పదు. కానీ చావు తప్పదని బైబిల్ చెబుతుంది. కానీ సమయానుకూలంగా బ్రతుకుతున్నావా భూమి మీద? ఆలోచించు. ఏదో ఒక రోజు చస్తావని బైబిల్ చెబుతున్నా పట్టించుకోవట్ల మనిషి. అందుకే యాకోబు గారు మాట్లాడుతున్నాడు 4వ అధ్యాయం 14వ వచనంలో, రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవం, మీ బతుకు ఏపాటిది. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి లాంటి బ్రతుకు, క్షణికమైన జీవితాన్ని దేవుడు నీకు ఇస్తే నీకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నావు. నీకు నచ్చినట్టుగా ఎలా బ్రతుకుతున్నావు చరిత్రలోకి వెళ్ళి ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి చూడగలిగితే యెషయా గ్రంథం 82వ అధ్యాయం 13వ వచనం చూడండి. రేపు చనిపోతావని దేవుడు మాట్లాడుతుంటే మనుషులు ఏమనుకుంటున్నారు చూడండి. ఇక్కడ యెషయా గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం, రేపు చచ్చిపోదుము గనుక. అంటే మనిషికి అర్థమైపోయింది ఏదో ఒక రోజు నేను చనిపోతాను ఖచ్చితంగా, కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలి? ఏమంటాడు మనిషి? చూడండి ఆలోచన ఎలా ఉందో. రేపు చచ్చిపోదము గనుక తిందాము, త్రాగుదాం అని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయచ్చు, మాంసము తినుచు, ద్రాక్షరసము తాగుచు. చూసారండి మనిషి ఎలా మారిపోయాడు భూమి మీద. రేపు చస్తావరని దేవుడు చెబుతుంటే మనిషి ఏమో ఎలాగో రేపు చచ్చిపోతాం కదా, ఈ రోజు తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి భూమి మీద. మరి ఆ తర్వాత నీ బ్రతుకేంటి? ఆ తర్వాత నీ జీవితం ఏంటి? కొంతమంది మాట్లాడుతున్నారు కదా, చచ్చిపోతున్నా నా సమాధిలో హ్యాపీగా ఉంటుందండి, ఈ బాధలు పోతాయండి. దేవుడు అంటున్నాడు కదా, అస్సలు ఆట అప్పుడు మొదలైద్దన్నాడు. గింజ నాటేవ తీసుకెళ్ళి భూమిలో, అమ్మయ్య నాటేసి అనలేదు, దీని పేడ విరగడైంది అనుకుంటావా? 5వ రోజు 6వ రోజు పొలం కాడికి వెళ్ళి చూడు, నువ్వు భూమిలో పారేసినటువంటి గింజలా కనపడదు నీకు. ఇక ఒక ఉన్నతమైన ఆకారాన్ని తొడుక్కొని బయటకు వస్తుంది. 3 నెలల తర్వాత వెళ్ళి చూడు, అదే గింజ బయటకు వచ్చిన మొక్క దగ్గరికి వెళ్ళి 3 నెలల తర్వాత చూడు, ఒక ఉన్నతమైనటువంటి ఫలాలతో కనపడుతుంది మొక్క. అది క్రైస్తవుడి జీవితం, అది ఆత్మకున్నటువంటి భవిష్యత్తు. దాన్ని గురించి గ్రంథం హెచ్చరిస్తుంది. ప్రతినిత్యం ఈ ప్రకృతి అంతా మనకు తెలియజేస్తూ ఉంది, నీ బ్రతుకు చాలా చిన్న బ్రతుకు, ఈ శరీర సంబంధమైన బ్రతుకు. అందుకే 90వ కీర్తనలో మోషే గారు మాట్లాడుతున్నాడు ప్రార్థనలో, ఇదిగో నాయన మాకున్న బలం 70 లేక 80, ఎంత అధిక బలమైన, ఎంత అధిక ఆయుష్ అయినా ఏదో ఒక రోజు ఎగిరిపోవలసిందే ఈ భూమి మీద. ఎగిరిపోవలసిందే మనం ఈ భూమి మీద. ఎగిరిపోతున్నటువంటి మనం ఎక్కడికి చేర్చబడుతున్నాం?
అని సందర్భాలు కొన్ని చూడగలిగితే ప్రియులారా, సమూయేలు 2వ గ్రంథంలో చనిపోయిన వారిని గూర్చి దావీదు గారు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం చదువునన్న. ఇప్పుడు చనిపోయిను గనుక నేనెందుకు ఉపవాసం ఉండవలెను? వాణ్ణి తిరిగి నేను రప్పించగలనా? నేను వాని యొద్దకు పోవుదును గాని వాడు నా యొద్దకు మరలా రాడు. అండర్లైన్ చేసుకోవాలన్నమాట, మరలా రాడు. అంటే ఇప్పుడు జయమ్మ గారు చనిపోయింది. చనిపోయినటువంటి జయమ్మ గారు ఎక్కడికి వెళ్ళిపోయింది? దేహం మట్టికి వెళ్ళిపోయింది. ఆత్మ దేవుని యొక్క స్వాధీనంలోకి వెళ్ళిపోయింది. ఈ వెళ్ళిపోయినటువంటి ఈ 2 భాగాలు వేరు చేయబడ్డాయి. ఒక్కటిగా బతికున్నంత కాలం ఈ యొక్క ఆత్మ దేహం కలిసి ఉన్నాయి, బతికుందని పేరు పెట్టాం. ఇప్పుడు దేహంలోంచి ఆత్మ వేరు చేయబడింది. దేహమేమో మట్టికి వెళ్ళిపోయింది, ఆత్మేమో పాతాళానికి వెళ్ళిపోయింది, దేవుని స్వాధీనంలోకి వెళ్ళిపోయింది, చెరలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక విషయం, ఒక మాట అడుగుతాను. ఇప్పుడు చెప్పండి, ఈ కుటుంబీకులు 2 అన్నదమ్ములు, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక నెల రోజులు తిండి మానేసి ఉపవాసంతో మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే జయమ్మ గారు తిరిగి వస్తుందా? ఒకసారి చెప్పాలి మీరు. వస్తుందంటే వస్తుందా? ఇప్పుడు మరి ఏం చేయాలి మీరు? జయమ్మ గారి సంగతి పక్కన పెట్టేసి బతుకున్నారు చూసారా మీరు? మీ బ్రతుకు ముగిసే లోపు దేవునికి ఇష్టమైనటువంటి బ్రతుకు మీరు బ్రతకాలి. ఎందుకంటే ఏదో ఒక రోజు జయమ్మ గారు ఎక్కడైతే వెళ్ళిపోయిందో అక్కడికి మీరు చేరగలరు, కానీ జయమ్మ గారిని తిరిగి మీరు ఎక్కడికి తీసుకొని రాలేరు. అందుకే భక్తుడైన దావీదు గారు అంటున్నాడు, ఇదిగో నా బిడ్డ రోగంతో ఉన్నప్పుడు ఇదిగో నేను మోకరించి ప్రార్థన చేశాను, ఉపవాసం చేశాను, దేవుడేమన్నా కృప చూపుతాడేమోనని, ఆయనేమో జాలి చూపుతాడేమోనని ఉపవాసం చేశాను. కానీ ఇప్పుడు బిడ్డ చనిపోయాడు. చనిపోయిన తర్వాత నేనెందుకు రా ఉపవాసం చేయాలి? చనిపోయిన తర్వాత నేనెందుకు రా వాడి కోసం ఏడవాలి? ఏదో ఒక రోజు నేనే వాడున్న స్థలానికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే వాడు నా దగ్గరకు రాడిక. నేను ఏడ్చినా రాడు, అన్నదానాలు చేసినా రాడు, పెట్టకాలు చెప్పించినా రాడు, ఊరంతా గోలబెట్టి ఏడ్చినా రాడు. ఎందుకంటే వెళ్ళిన వాడు మరలా తిరిగి ఇక్కడికి రాడు, మరలా పుట్టడు. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. మరి ఏం చేయాలి మనం? మరొక మాట చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి. యోబు గ్రంథం 7వ అధ్యాయం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. యోబు గ్రంథం చదువు తల్లి. మేఘము విడిపోయి మబ్బు పట్టినప్పుడు ఎలా ఉంటుందండి? మేఘాలు ఎలా ఉంటాయి? వర్షించేటప్పుడు మేఘాలు అలా అల్లుకొని ఉంటాయి. మరి ఎప్పుడు విడిపోతాయి అవి? వర్షం కురిసిన తర్వాత మేఘం కనపడదు. ఇక్కడ నేను చూద్దామన్నా, విడిపోద్ది, ఇంక కనపడదు. ఇక వర్షం అయిపోగానే వర్షానికి ముందున్న మేఘాలు వర్షం తర్వాత మనకి కనపడవు. దాన్ని పోల్చి మాట్లాడుతున్నాడు మనిషి మానవ బ్రతుకుని గురించి. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు, అంటే కనపడకుండా పోయినట్లు పాతాళమునకు దిగినవాడు మరి ఎప్పుడునూ రాడు. వస్తాడా? మళ్ళా మీ యొక్క తాతకో లేకపోతే ముత్తాతో చనిపోతే నీ మనవరాలకు, నీ మనవడకు, నీ కోళ్లకు పుడతాడా? పుట్టడు. ఎందుకంటే పాతాళానికి వెళ్ళినటువంటి వ్యక్తి మరలా తిరిగి ఇక్కడికి రాడు. వస్తుందా జయమ్మ గారు? మళ్ళీ కనపడింది ఏంటి ఎవరికైనా? జయమ్మ గారు రాదండి, నీ భ్రమ. ఒకవేళ కనపడిందంటే ఒక ఆవిడ అంటుంది, ఈ మధ్యకాలంలో చెప్పులు వేసుకొని వస్తున్నారంట చూడటానికి. మొన్న అంటుందండి, ఒక ఆవిడ కారులో తీసుకెళ్తుంటే ఎవరికి వాళ్ళ ఇంటి వాళ్ళకి కనపడలేదంట, కానీ ఇంటి పక్కన ఏమో కనపడుతుందంట. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి సీరియల్ చూసేవాళ్ళు, ఇద్దరు కలిసి వాళ్ళు కూర్చొని సీరియల్ చూసేవాళ్ళు. వీళ్ళిద్దరు దుర్మార్గులు. ఈ దుర్మార్గురాలను చూడటానికి ఆ సచిన్ దుర్మార్గురాలు వస్తున్నా. మళ్ళీ ఎట్ట వస్తుంది? చెప్పులు వేసుకొని వస్తుందంట. మరి ఏ చెప్పులు వేసుకొస్తుందో నేను అడిగా, ఏ కంపెనీ చెప్పులు వేసుకొస్తుందో చూడకపోయిన వాళ్ళ. నేను ఎంత అమాయకంగా ఉండారండి. అసలు క్రైస్తవ్యం ఎటు పోతుందో అర్థం కావట్లేదండి. మార్గం తప్పించేసాడు, మొత్తాన్ని నాశనంలో పంపిస్తున్నాడు అపవాది గట్ట. మరణించిన వాడు పాతాళానికి వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఇక ఎన్నడూ వాళ్ళ ఇంటికి రాడు. అతని స్థలం అతనిని మరలా ఎరగదు. నువ్వు 70 ఏళ్ళు ఇక్కడ తిరిగినా, 70 ఏళ్ళు ఇదే గ్రామంలో నువ్వు సంచారం చేసిన, ఇక్కడ చనిపోయి ఊరు బయట బాతి పెట్టబడినటువంటి జయమ్మ గారి యొక్క దేహం, పాతాళానికి వెళ్ళిపోయినటువంటి ఆత్మ మరలా మట్టి దేహంలోకి ఎప్పుడు వస్తుంది తెలుసా అండి? యుగ సమాప్తందు మాత్రమే వస్తుంది. ఈ మధ్యకాలంలో 11వ రోజునో 7వ రోజునో 13వ రోజునో లేకపోతే ఇంకొక రోజునో ఆత్మ రాదండి. వస్తుందా?
అసలు మట్టిలో పాతి పెట్టబడినటువంటి ఆ శరీరం అది కేవలం నిష్ప్రయోజనమైనది. మన్నైనటువంటి దేహం ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోయింది? మట్టికి వెళ్ళిపోయింది. 40 రోజుల తర్వాత సమాధి చూడండి, ఏం కనపడుతుంది నీకు అందులో? ఎముకలు తప్ప శరీరం నువ్వు ఒక్క ఇంచు కూడా పట్టుకోలేదు. దాంట్లో ఏమైపోయింది శరీరం? మన్నైనటువంటి శరీరం మట్టిలో కలిపేశాడు దేవుడు. తన సైన్యాన్ని, పురుగులను పంపించాడు. లక్షల కోట్ల పురుగులు పడతాయి సమాధిలో. ఆ పురుగులన్నీ ఏం చేస్తాయంటే తినేస్తాయి, వర్క్ చేస్తాయి లోపల. ఈ 40 దినాల్లో ఈ దేహాన్ని మొత్తాన్ని తినేసి వాటిలో నుంచి బాహిర్భూమిలోకి ఇడిచేస్తాయి. అవన్నీ కూడా ఇడిచేసి మట్టిలో కలిపేస్తాయి. 6 నెలల తర్వాత వెళ్ళి చూడండి, మరికొన్ని అవయవాలన్నీ తినేస్తాయి. అంటే మనిషి యొక్క దేహం నిర్జీవమైనటువంటిది. ఆ నిర్జీవమైనటువంటి దేహం మట్టిలోకి వెళ్ళిపోయింది. ఆ మట్టిలోకి వెళ్ళినటువంటి దేహం మట్టిపాలైపోయింది. మరి మట్టిపాలైపోయింది, ఇంటికి రాడు అనే స్థలమే ఇప్పుడు ఇక్కడ ఇంతకాలం బతికిందండి. తన భర్తతో, తన కోడళ్ళతో, తన కొడుకులతో ఇంతకాలం బ్రతికినటువంటి స్థలమే అసలు నువ్వెవరో నాకు తెలియదు అంటుంది. ఒకవేళ వచ్చిన స్థలమే ఎరగదని బైబిల్ చెప్తుంటే మరి నువ్వేంటి ఫలానా జయమ్మ గారి సందులో రాత్రి 1 గంట తిరుగుతుందని చెబుతున్నావు? మరి ఏమండి, కనపడింది జయమ్మ గారు ఎవరికైనా? కనపడితే ఒక పని చేయండి, వచ్చే ఆదివారం అయ్యగారు ఉండమన్నాడు, గుడికి రమ్మన్నాడు అని చెప్పుకుంటే ఇంకా 4 మాటలు చెబుతాం, మంచి మాటలు. జయమ్మ గారు కనపడదండి. నువ్వు అలా ఆలోచించుకొని నీ మైండ్ పాడు చేసుకుంటున్నావు అంతే. జయమ్మ గారు కనపడదు. అప్పుడప్పుడు నేనేం పాపం చేసినో ఏంటో, ఆ పెద్దదానికి కనపడుతుంది కానీ నాకు కనపడలేదు ఏంటో మా అత్త అంటుందండి ఒక ఆవిడ. ఎప్పుడు వాళ్ళింటికి పోద్దు, మా ఇంటికి రాదా మా అత్త? అసలు వాళ్ళింటికి పోదు, నీ ఇంటికి పోదు, ఎవడింటికి పోదు. శ్మశానంలో పాతి పెట్టబడింది శరీరం. ఆత్మ ఏమో పాతాళానికి వెళ్ళిపోయిందని బైబిల్ చెప్తుంటే సినిమాలు చూసి నువ్వేమంటున్నావు? ఊరు బయట మర్రి చెట్టు మీద ఉంది, పాడుబడ్డ ఇంట్లో ఉంది, పాడుబడ్డ బావిలో ఉంది. అసలు దయ్యం అలాంటి చోట ఎందుకు ఉంటుందండి? అసలు దేవునికి కావలసింది నువ్వే, దయ్యానికి కావలసింది కూడా నువ్వే. అసలు దయ్యం ఎక్కడ ఉంటుందో తెలుసండి? ఇప్పుడు ఇంతమంది గుడుకున్నావు మనం, మనలోనే ఉంది దయ్యం. కనపడుతుంది ఎవరికైనా? దేవుడు కనపడుతుందా? దేవుడు ఎక్కడే ఉండో దయ్యం కూడా ఇక్కడే ఉంది. తెలుసా మీకు? దయ్యం అప్పుడప్పుడు దేవుని సభలోకి వెళ్ళొద్దు అంటండి, యోబు గ్రంథంలో ఉంది. తెలుసా మీకు అది? దయ్యం మనం అనుకుంటాం శ్మశానంలో కూర్చుని దయ్యం అనుకుంటున్నారు మీరు. శ్మశానంలో ఏమి లేదు, ఒత్త బూడిద ఉందాడ, ఒత్త మట్టి ఉంది శ్మశానంలో. మాంసం లేనటువంటి ఎముకల పుర్రెలు ఉన్నాయి అక్కడ శ్మశానంలో. మరి సైతాను గాడు ఎక్కడ అంటే సమాజంలోనే, మన మధ్యలోనే ఉన్నాడు సైతాను. ఆడేం చేస్తాడు తెలుసండి? భూమి మీద అటు ఇటు తిరిగి ఏం చేస్తాడంటే, ఎవరైతే దేవునికి దగ్గరగా బ్రతుకుతున్నారో, ఎవరైతే నిత్యం ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే వాడికి మంట కలిగించేటటువంటి భక్తిని కలిగి ఉంటున్నారో అట్లాంటి వాళ్ళని మార్గం తప్పించాలి. ఆడి పని అది. కానీ మనిషి అనుకుంటున్నాడు దయ్యం అక్కడ ఉందనుకుంటున్నాడు శ్మశానంలో. అక్కడ లేదది, నీ పక్కనే ఉంది. నువ్వు మారకపోతే నిన్ను ఆవకెత్తాడు, నువ్వు మారకపోతే నిన్ను మార్గం తప్పిస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో నాయన, మరణించినటువంటి వ్యక్తులు మరలా తిరిగి ఇక్కడ తన ఇంటికి రారు, ఎప్పటికీ రారాళ్ళు. అందుకే అంటున్నాడు కదా, ఇదిగో ఒక్క క్షణములో దేహములో నుంచి బయటకు వచ్చినటువంటి ఆత్మ ఒక్క క్షణంలో పాతాళానికి వెళ్ళిపోతుంది. మరి ఒక్క క్షణంలో పాతాళానికి వెళ్ళిపోతుందని బైబిల్ చెప్తుంటే మరి మీరేంటి ఇక్కడే కనపడుతుంది అంటున్నారు? తప్పే కదండి మరి అది. ఇప్పుడు దేవుని గ్రంథంలో చెప్పిన మాటలన్నీ వాస్తవం అంటారా అవాస్తవం అంటారా? వాక్యం చెప్పిందంటే నమ్మాలి కదండి మనం. మరి ఒక్క క్షణంలో పాతాళానికి వెళ్ళిపోయింది ఆత్మ. ఇప్పుడు పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత 100 సార్లు జయమ్మ గారి దగ్గరికి వెళ్ళి జయమ్మ లెగంటే లేచుద్దండి? అసలు కొద్దిగా జ్ఞానం ఉందా మనకి? నువ్వు 100 సార్లు పిలిచిన లేకపోతే జయమ్మ లేచుద్దా? లేకదో. నేనైనా నువ్వైనా ఎవరైనా సరే చనిపోయిన తర్వాత నీ కుటుంబం అంతా వచ్చి కూర్చొని ఏడ్చినా, గోలబెట్టినా, పిలిచినా లెగటిక. ఎందుకంటే దేవుడు వేరు చేశాడు ఆత్మ దేహంలో నుంచి. దేవుడు వేరు చేసినటువంటి ఆత్మను ఖాళీ నిర్జీవమైనటువంటి కట్టి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నువ్వు వండిన ఫుడ్ అంతా తీసుకెళ్ళి ఆడబెట్టు, ఒక్క ముద్ద అన్న తింటదా? ప్రసంగి గ్రంథం చూడండి ఒకసారి. కొంతమంది ఇంకా అజ్ఞానంలో ఉన్న క్రైస్తవులు, మొన్న జ్ఞాపకార్థ కూడికి వెళ్తే చివరికి లాస్ట్కి ఒక గ్లాసులు కళ్ళు కూడా పెట్టారు ఆడ, కళ్ళు, టీ. అసలు ఎంత బుర్ర తక్కువ క్రైస్తవం అంటే నాకు అర్థం కాలేదండి. చెడబడి తిట్టాను. మీకు అసలు మీరు మనుషులేని అసలు అని తిట్టాను నేను.
ఉంటే చల్లగైనా ఉండండి, లేకపోతే ఎచ్చగైనా ఉండండి. పోతే లోకంలోకి పోండి, లేకపోతే నమ్మకంగా వాక్యం చెప్పినట్టేనండి. అటు ఇటు చేశారంటే మధ్యలోనే పోతారని చెప్పింది నేను వాళ్ళకి. ఎందుకంటే బైబిల్ చెప్పింది అది. ఉంటే చల్లగుండు, లేకపోతే ఎచ్చగుండు. అది ఇది చేస్తానంటే నువ్వు పోతావు, నేను పోతానని చెప్పా. కాబట్టి నేను ఈ దరిద్రంలో నేను ఇన్వాల్వ్ అవ్వనమ్మా, నేనైతే మీ దగ్గర వాక్యం కూడా చెప్పానని చెప్పింది నేను. నువ్వు చేస్తే వాక్యానుసారంగా చేయి, లేదంటే లోకానుసారంగా చేసుకో. మాకేం అవసరం, ఇక్కడ రామైతే మేము ఎందుకు మాకు ఈ దరిద్రం? మళ్ళీ మీ శాపాలని మీకు వచ్చేసి మీరు చేసే పనికిమాల పనులకి శాపాలు మాకు వస్తాయి సేవకులకి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 5-6 నుంచి వచ్చినా చూడమ్మా. 9:5-6. అయితే పైనుంచి రా తల్లి, పైనుంచి రా. బ్రతికి ఉండు వారు తాము చత్తురని ఎరుగుదురు. తెలుసా, ఇది జనానికి అర్థమైందండి. బతికున్న ప్రతి ఒక్కడు ఏదో ఒకరు చచ్చిపోతానని ఎరగాలంటున్నాడు దేవుడు. అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు. జాగ్రత్తగా వినాలి మీరు. చచ్చిపోయిన వాళ్ళు ఏమీ తెలియదు. ఎంతమంది జయం గారిని చుట్టడానికి వచ్చారో, ఏ బట్టలు కట్టారో, ఒంటి మీద ఎవరు బీక్కున్నారో, ఏ అత్తర కొట్టారో, ఏ దండ వేశారో, ఎంతమంది ఏడ్చారో, ఎంతమంది నటించారో తెలుసా? ఓకే, జయం గారు తెలుసండి. అసలు ఏం తెలియదండి. ఆత్మ బయటకు రాని ఒక్క సెకండ్ కూడా ఇది వెళ్ళిపోయింది అక్కడ పాతాలని. ఆడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి నువ్వు ఏడుతున్నావు, ఏడవట్లేదు. ఒక ఆవిడ అంటుంది, నేను చచ్చిపోయిన తర్వాత చూస్తా ఎంతమంది ఏడుతారు నా కోసం అక్కడ. ఇంకేంటి తలకాయ నువ్వు చూసేది నువ్వు చచ్చాక కాదండి. ఇప్పుడు దాని పెళ్ళికి పెట్టిన వీడియో ఏంటి, ఎంతమంది వచ్చారు నా పెళ్ళికి నేను చూస్తానంటానికి. చచ్చిపోయిన తర్వాత నువ్వు చూడలేవేక, చూసే ఛాన్స్ నీకు ఇవ్వడు దేవుడు. నువ్వు బతుకున్నప్పుడే చేయాలి ఏది చేసినా. అందుకే ఏమన్నా చూడండి, చచ్చిన వారు ఏమి ఎరగరు, వారి పేరు మరవబడును, వారికి ఏ లాభం కలగదు అంటున్నాడు. ఒకవేళ ఆస్తి పంపకాలు వచ్చినాయి అనుకోండి, అనుకుందాం, ఏమో కోప్పడొద్దు కొడుకులు కానీ కోడలు కానీ ఒక మాట చెప్తా. ఇప్పుడు ఆస్తి పంపకాలు వచ్చినాయి. ఇప్పుడు జయం గారు కార్యక్రమం తీశారనుకోండి, జయం గారు వచ్చి పంట వేస్తుంది, అందులో వేస్తుంటాం ఏమన్నా. పోనీ జయమ్మ గారి కోసం అని కొత్త బట్టలు తెచ్చారు, 10,000 రూపాయల పట్టు చీర తెచ్చారు. ఇప్పుడు జయమ్మ గారు కట్టుకుంటుందా? పోనీ జయమ్మ గారు కానీ ప్రత్యేకమైన వంటకాలు చేయించారు. ఇప్పుడు వీళ్ళు జయమ్మ గారు ఏమన్నా ముద్ద తింటదా? తింటదండి. బైబిల్ ఏం చెప్తుందో చూడండి, ఎంత జ్ఞానం కలిగిన మాటలు చెబుతుందండి, ఎంత జ్ఞానం కలిగిన మాటలు చెబుతుందండి బైబిల్. ఇక్కడికి వచ్చేసరికి ఇట్లాంటి మాటలు చెబుతుంటే మనిషి చావుకు దగ్గర వినడో. ఎందుకంటే మనిషి జ్ఞానంగా లేడు భూమి మీద. ప్రతి దానికి సమయం ఇచ్చేటటువంటి మనిషి వాక్యం దగ్గర ఇవ్వడం. ప్రకృతిని కలగజేసిన దేవుడు, నీకు సమయాన్ని ఇచ్చేది దేవుడు, నీకు బ్రతుకునిచ్చిన దేవుడు, నువ్వు ఆరోగ్యాన్ని ఇచ్చేది దేవుడు, నేను చంపేది కూడా దేవుడు. అది గుర్తుపెట్టుకున్నావు. ఆయన చిత్తం అయితే నువ్వు బతకాలి భూమి మీద. ఆయన తలుచుకున్నాడు అనుకో, ఒక సెకండ్లో ఆపుతాండి. అది అర్థం కాల మనిషికి. అందుకే దేవుడు అంటున్నాడు, వాళ్ళకి ప్రేమించరు, పగబెట్టుకోరు, అసూయపడరు. సూర్యుని కింద అంటే ఈ భూమి మీద జరుగుతున్నటువంటి దేంట్లో ఎప్పటికీ వంతు లేదు వాళ్ళకి. నువ్వు వండే ఫుడ్లో వంతు లేదు, నువ్వు కట్టే బట్టలో వంతు లేదు, నువ్వు పంచే ఆస్తుల్లో వంతు లేదు వాళ్ళకి. అసలు వాళ్ళు ప్రేమించరు, ఇక పగబెట్టుకోరు. కానీ ఉంటుంది కదా, 6 నెలల నుంచి తిరుగుతుందండి మా బజార్లో అంటున్నావు. కాబట్టి చిత్తపూర్లో మొన్న వెళ్ళింది నేను. 6 నెలల నుంచి పగబట్టి ఆ సందులో తిరుగుతుందంట. మరి దానికేం పోయాం కాలం. మరి ఆ పక్కన ఆవిడ అంటుందని, మరి ఏ స్కూల్ చదువుకొని వచ్చిందో కానీ మా తల్లి ఆమె అంటుంది కదా, ఇది పై దెబ్బ, ఇది ఖచ్చితంగా మనం ఈ బజారు చేతబడి పెట్టించాలంది. నేను ఒకటే అన్నా, నువ్వు ప్రార్థనకి వెళ్తావమ్మా అన్న. వెళ్తాను అయ్యగారు, మా అయ్యగారు మా గుడి ఈ మూలే ఉందన్న ఆ మూల. నువ్వు వెళ్ళేది ప్రార్థన గారు, ఊరు పెట్టి శ్మశానం ఉంది చూసి వాడబొమ్మ నేను. ఎందుకు నీ దినం చేయడానికి నీకు ప్రార్థన అన్న. నేను ఇదే మాట అట్ట అన్నా, ఎందుకు నీ దినం చేయడానికి నీకు ప్రార్థన అన్న. అంటే అదేంటి అయ్యగారు అట్ట అన్నావు అంతే. మరి ప్రార్థనకు పోయి వచ్చేదానికి నీకు ఈ చేతబడుల సంగతి నీకెందుకు? చేతబడులు ఎన్ని రకాలు తెలుసా నీకన్నా? నాకు తెలియదు అయ్యా అంటే. చేతబడేసే ముగ్గుల సంగతి నీకు తెలుసా? అని తెలియదు అంతే. మరి నిమ్మకాయలు ఎంత పవర్ ఉంటుందో నీకు తెలుసా? అబ్బా నాకేం తెలియదు. ఆ దిగదుడిచి నా 3 రోడ్లు కాడ వేస్తానండి. నిమ్మకాయ అసలు వాడుతున్నావు ఇప్పుడు నువ్వు అన్న. వాడుకుంటున్నాయా? పులిహోరలో వాడుకుంటా, నిమ్మరసం తగ్గడానికి వాడతాను. మరి మిరపకాయలు కూడా వాడుతున్నాయ్యా. మరి రాలిపోయిన జుట్టు ఏం చేస్తున్నావు అన్న. ఇళ్ళ ముందుకు బొచ్చలు వేసుకొస్తారుగయ్యా, వాళ్ళకి ఇచ్చేసి తన ఇంటికి బొచ్చలు తీసుకుంటున్నాయ్యా. మరి ఈ పనికి మాలినవన్నీ ఒక సాట ఇస్తే చేతబడి అవుతుంది నీకు తెలుసా అన్న. నేను అవునయ్యా అన్న. మరి ఇవన్నీ తింటున్నటువంటి నీవు చేతబడి సత్యమైతే నువ్వు చావాలిగా, మరి బతికెందుకున్నావు అన్న. నేను మనుషులకి అర్థం కాలేదండి, మోసపోతుంది క్రైస్తవ్యం. చేతబడి అంత మోసం. ఇదే మాట చెప్పాను అక్కడ. ఎవడైనా చేసే దమ్మన్నోడు ఎవడన్నా ఉంటే నా నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేయమని చెప్పాను. మోసం, చచ్చినోడు దయ్యం కాడు. మార్పు లేనటువంటి నువ్వే పెద్ద దయ్యానువు. నువ్వు నీ కుటుంబానికి పెద్ద చీడ నువ్వే. మారితే దయ్యం నీ దగ్గరకు రాదు.
మారితే భయం నీలో ఉండదు, ధైర్యం నీకుంటుంది. కానీ చచ్చిన వాడి గురించి నువ్వు భయపడుతున్నావు అంటే నిజమైన శవాన్ని, నిర్జీవమైన శవాన్ని నువ్వే. బ్రతికిన వాడు ప్రమాదకరమైనడు, చచ్చినోడు కాదు. బ్రతికున్నోడే ప్రమాదం, చచ్చిన వాడు ప్రమాదం కాదు. ఆడు వెళ్ళిపోయాడు, ఆడు టైం అయిపోయింది. మన్నైన దేహం మట్టికి వెళ్ళిపోయింది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. వాడి గురించి నీకెందుకు భయం? ఇంక 2 మాటలు తీసుకువచ్చేద్దాం, మంచి మాటలు చూద్దాం. లోకాసువార్త 16:25 భూమి మీద పుట్టినటువంటి మనిషి తనకు నచ్చినట్టుగా బ్రతికితే, జాగ్రత్తగా వినాలి మీరు ఈ మాటలు, ముగింపు మాటలు చెప్తున్నా మీకు. భూమి మీద పుట్టినటువంటి మనిషి తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని తనకు నచ్చినట్టుగా బ్రతికితే ఖచ్చితంగా యాతన తప్పదని గుర్తుపెట్టుకోండి మాట. అందుకు అబ్రహాము, కుమారుడా, నీకు దేవుడిచ్చిన జీవితాన్ని, అది 60 కావచ్చు, 70 కావచ్చు, 80 కావచ్చు, నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికి చనిపోతే, ఇక్కడ సుఖం అనుభవించి చనిపోతే, అలాగుననే లాజరు కష్టము అనుభవించి జ్ఞాపకం చేసుకో. ఇప్పుడైతే అక్కడ లాజరు నెమ్మది పొందుతున్నాడు, ఇక్కడ నువ్వు యాతన పడుతున్నావని క్లారిటీ ఇచ్చేసిందండి బైబిల్లో. నీకు నచ్చినట్టుగా బ్రతికి, నీకు నచ్చినట్టుగా జీవించి చనిపోతే ఖచ్చితంగా యాతన తప్పదంటుందండి గ్రంథం. ఆ యాతన తప్పించుకోవాలంటే బ్రతికున్నప్పుడే క్రీస్తుని నమ్మాలి. చూద్దాం ఒకసారి యోహాను సువార్త, యోహాను గారు రాసిన సువార్త 11:25-26 చూడండి. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు. అంటే బ్రతికున్నప్పుడు నువ్వేం చేయాలి? క్రీస్తును నమ్మాలి, క్రీస్తు నందు విశ్వాసం ఉంచాలి, క్రీస్తును సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించాలి, క్రీస్తును ధరించాలి. క్రీస్తు యొక్క అడుగు జాడల్లో నువ్వు నడిచి చనిపోతే అప్పుడు ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులు. బ్రతికినంతకాలం నీకు నచ్చినట్టుగా ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అని ఎంజాయ్ చేసి చనిపోతే నీకెందుకు ఇవ్వాలయ్యా పరలోకం? ఆలోచించు మరి. అందుకే అంటున్నాడు, ఇదిగో భూమి మీద బ్రతికిన ప్రతి ఒక్క మనిషి యొక్క వాని క్రియలను బట్టి జీతమిచ్చువాడు యేసు, తండ్రి అయినటువంటి దేవుడు. కానీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. ఎందుకంటే జడ్జిమెంట్ చేసేది యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన న్యాయపీఠం దగ్గరకు రావాలందరూ. ఎక్కడెక్కడ చనిపోయినా, ఎక్కడెక్కడ పాతి పెట్టకుండా పారేసినా, సముద్రము కూడా తనలో ఉన్న మృతులను అప్పచెబుతుంది తీసుకెళ్ళి. కొన్ని లక్షల కోట్ల మంది శవాలు సముద్రాల్లో ఉన్నాయి ఇప్పటికే. వాళ్ళను కూడా సముద్రం అప్పచెబుతుంది. సముద్రం ఏంటంటే అప్పచెప్పటం ఏంటని మీరు అనుకుంటున్నారా? ఈ పంచభూతాల ఒక దేవత, గాలి ఒక దేవత. ఆలోచన చేయండి, ఈ నేల ఒక దేవత. అంటే పంచభూతములు మిక్తమైన వేండ్రముతో అంటున్నాడు. భూతము అనగా ఆత్మ. వీటన్నిటిని కూడా మనం ఆలోచన చేయగలిగితే దేవుడు మన మేలు కొరకు ఏర్పాటు చేశాడు. అందులో మనకు బ్రతుకునిచ్చాడు. బ్రతుకునిచ్చినటువంటి దేవుని కోసం ఈ మేలు అనుభవిస్తూ మనం బ్రతకాలని ప్రభుపేట మీకు మనం చేస్తాం. చివరికి ఒక్క మాట చూసుకొచ్చేద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక చూద్దాం. ఆ మాట చూసుకొచ్చేద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక, సమాధి కార్యక్రమానికి మీరు రెడీ చేసుకున్నాను లేట్ చేయకుండా. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9, 10, 11, 12 చూడగలిగితే, కొందరు ఆలస్యమని ఎంచుకొనట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశయింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు. ఎందుకు ఇస్తున్నాడు దేవుడు మనిషికి మరొక దినం అంటే? మనిషి మార్పు కోసం దేవుడు ఇస్తున్నాడు. ప్రతి మనిషి మరణించే లోపు మారాలి. ఎందుకంటే మారితేనే మరలా మనకు పునరుత్థానం జరుగుతుంది తప్ప మారకపోతే, పునరుత్థాన బలాన్ని మనం ఇక్కడ సంపాదించలేకపోతే పరలోక ప్రవేశం మనం చేయలేం. అందుకే చివరికి వచ్చేసరికి 12వ వచనంలో లాస్ట్ మాట్లాడుతున్నాడు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా బతకాలి భూమి మీద. అలా బ్రతికిన వారికే మరణం తర్వాత పునరుత్థానం ఉంది, పునర్జన్మ లేదని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని వర్లారా గమనించండి, మరణం తర్వాత పునరుత్థానమే తప్ప పునర్జన్మ లేదు అని బైబిల్ మనకు హెచ్చరిస్తూ ఉంది. భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా యాత్రలో ఉన్నారని, పరదేశులుగా మనం ఈ లోకంలో బ్రతుకుతున్నామని, ప్రతి ఒక్కరు కూడా ఈ దేహంలో నుంచి ఆత్మ వేరు చేయబడక మునుపే బ్రతికి ఉండి
మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనమందరం కూడా ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తా ఉన్నా. సమయాన్ని మనం సద్వినియోగపరుచుకోవాలి, జ్ఞానుల వలె మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, ఈరోజు మనం దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని మనిషి ఎలా వినియోగించుకుంటున్నాడో, ఎలా వ్యర్థపరుచుకుంటున్నాడో ఒక్క మాట చూడగలిగితే ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన సంగతిని అక్కడ భక్తుడైనటువంటి సొలొమోను గారు మాట్లాడుతున్న మాట చూద్దాం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో మనిషికి ఇచ్చినటువంటి ఆయుష్ను మనిషి ఎలా గడుపుతున్నాడో మీరు చూడగలిగితే నీడవలే అంటున్నాడు. ఎలా గడుపుతున్నాడు మనిషి? నీడవలే. నీడ స్థిరమైనదా అస్థిరమైనదా? అస్థిరమైనది. మనిషి జీవితం కూడా అంతేనండి. మనము అస్థిరమైనటువంటి నివాసంలో మనం ఉంటున్నాం. ఇక్కడ మనిషి యొక్క జీవితం అస్థిరమైన, ఎందుకంటే కొంతసేపు కనబడి అంతలో మాయమైపోతాం ప్రియులారా ఈ భూమి మీద. ఎందుకంటే శాశ్వత కాలం వీర్రాఘపురం గ్రామంలో ఉండటానికి మనం పుట్టలేదు. ఈ యొక్క పట్టణం నుంచి బయటికి వెళ్ళినటువంటి వ్యక్తులైనా, ఆయా పట్టణాల్లో ఉన్నవాళ్ళైనా పర్మనెంట్గా ఉండటానికి మనం ఈ భూమి మీద పుట్టలేదు. ఇది గమనించాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఎక్కడి నుంచి అయితే మనం ఇక్కడికి వచ్చామో అక్కడికి మనం చేర్చబడాలంటే అక్కడికి వెళ్ళటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించాలి. యాత్రలో ఉన్నటువంటి మన యాత్రను పాడు చేసి శరీర ఆశలను విసర్జించినప్పుడే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి పరలోకం అనే మహాలోకానికి చేర్చబడదు. అందుకే అంటున్నాడు సొలొమోను గారు, ఇదిగో నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొనుచున్న మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైందో ఎవరికి తెలుసండి? వారు పోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? మీరు ఆలోచించండి. ఇప్పుడు జయమ్మ గారికి తెలుసు అసలైనటువంటి జీవితం ఏంటి. అక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి ఆమెకు అర్థమైపోయింది. ఇప్పుడు భూమి మీద అర్థం కావట్లేదు. ఇదే శాశ్వతం అనుకుంటున్నాడు మనిషి, ఈ బ్రతుకే శాశ్వతం అనుకుంటున్నాడు మనిషి. కానీ ఏదో ఒక రోజు అందరము కూడా ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుని స్వాధీనంలోకి వెళ్ళిపోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుడిచ్చిన విలువైనటువంటి సమయాన్ని సమయానుకూలంగా దేవుని మాటలు విన్నటువంటి మీ అందరికీ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ. తల్ల వంచండి, ప్రార్థన చేస్తూ